నమస్తే అండి. నేను డాక్టర్ దీప్తి. కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈరోజు మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఇది చాలా కామన్‌గా ఈ మధ్య కనిపిస్తూ ఉంటుంది. పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, మేడం మాకు గర్భాశయంలో నిలబడలేదు. గర్భాశయానికి బయట నిలబడింది. అంటే ఏంటి? ఇది ఎందువల్ల వచ్చింది? ఇది ఆహారపు అలవాట్ల వల్ల వచ్చిందా? దేనివల్ల వచ్చిందని కంగారు పడుతూ ఉంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే నార్మల్‌గా ఈ గర్భం అనేది గర్భాశయంలో కాకుండా పక్కన ఉండే ట్యూబ్స్‌లో కానీ లేదా గర్భాశయంకి వెలుపల మిగతా స్ట్రక్చర్స్‌లో నిలబడినప్పుడు ఆ కండిషన్‌ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. కానీ ఎక్కువ శాతం మోర్ కామన్‌గా గర్భం నిలబడే గర్భాశయానికి బయట గర్భం నిలబడే ప్రదేశం వచ్చి ఫెలోపియన్ ట్యూబ్ అన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్‌లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్‌లో ఎక్కువ శాతం మనకి యాంపులరీ భాగంలో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ చూస్తుంటాం. లేదా సెకండ్ అండ్ ఫస్ట్ పార్ట్ ఆర్ చివరి పార్ట్ లో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి చూస్తుంటాం. ఆఫ్టర్ ఫెలోపియన్ ట్యూబ్ నెక్స్ట్ కామన్ వచ్చేసి మనకి ఓవరీలో కూడా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏర్పడడం జరుగుతుంటుంది. లేదా సర్విక్స్ లో అంటే గర్భాశయం యొక్క ముఖద్వారం చివరి భాగాన్ని సర్విక్స్ అంటాం. ఈ సర్విక్స్ భాగంలో కూడా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా కంప్లీట్ గా యూట్రస్ కి బయట పెల్విస్ లో పెల్విక్ పెరిటోనియల్ ఏరియాస్ లో కూడా మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇదంతా చాలా రేర్ అన్నమాట. ఈ సర్వైకల్ ప్రెగ్నెన్సీస్ కానీ ఒవేరియన్ ప్రెగ్నెన్సీస్ లెస్ దెన్ 1% కంటే రేర్ గా ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం ఫెలోపియన్ ట్యూబ్ లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ చూస్తుంటాము. మరి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతుంటారు అంటే వారికి మిస్డ్ పీరియడ్ వచ్చిన తర్వాత యూజువల్లీ వారు ప్రెగ్నెన్సీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా చెక్ చేసుకుంటారు. యూపీటీ అనేది పాజిటివ్ వస్తుంది. కానీ మనకి నార్మల్ గా హెల్దీ ప్రెగ్నెన్సీలో వచ్చినట్టు 2 థిక్ లైన్స్ రావు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ లైన్ థిక్ గా ఉన్నప్పటికీ సెకండ్ లైన్ థిన్ లైన్ రావటం, వీక్ లైన్ రావటం అనేది ఫస్ట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. లేదా కొంతమంది ఎలా ప్రెజెంట్ అవుతారంటే పెయిన్, పొత్తి కడుపు నొప్పిగా ఉండటము, బరువుగా ఉండటము, ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, పొత్తి కడుపు నొప్పిగా ఉంటుంది, గిడ్డినెస్ ఉంటుంది. ఇటువంటి ఫీచర్స్ తో ప్రెజెంట్ అవుతారు. మనం బీటా హెచ్సిజి అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం యూజువల్లీ ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేయడానికి. ఈ బీటా హెచ్సిజి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు యూజువల్ గా వాల్యూస్ మనకి ఒక 50, 100 అబౌవ్ ఉండాలి. అండ్ ఒకవేళ రిపీట్ చేసి చూస్తే ఒక 48 అవర్స్ తర్వాత ఈ బీటా హెచ్సిజి వాల్యూ అనేది పెరుగుతూ పోవాలి. లోపల ప్రెగ్నెన్సీ పెరుగుతుంది అంటే బీటా హెచ్సిజి వాల్యూ కూడా బ్లడ్ సర్క్యులేషన్ లో పెరుగుతూ పోవాలన్నమాట. కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఇది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ అవ్వటం వలన అండ్ ఇది గర్భాశయంలో కాకుండా వెలుపల ఉండటం వలన ఇది అంత అమౌంట్ ఆఫ్ హెచ్సిజి హార్మోన్ ని ఉత్పత్తి చేయదు. దానివల్ల బ్లడ్ టెస్ట్ మనం బీటా హెచ్సిజి చూసినప్పుడు స్టార్టింగ్ లెవెలే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మళ్ళీ మనం 48 అవర్స్ తర్వాత రిపీట్ చేసి చూసినప్పుడు అది ఇంక్రీజ్ అవ్వదన్నమాట. ప్లాట్యూ గా అలాగే ఉండటం లేదంటే తగ్గిపోవటం. అలా అబ్నార్మల్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఒక ఇండికేషన్. ఇంకా ఫోర్త్ ప్రెజెంటేషన్ వచ్చి పేషెంట్ సివియర్ పెయిన్ తోటి చాలా హైపోవోలీమియాలో అంటే పల్స్ లో అయిపోయి, బీపీ లో అయిపోయి ఇట్లా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్రెజెంట్ అవుతారు. అది ఎందుకు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది అంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఫెలోపియన్ ట్యూబ్ అటువంటి ప్రదేశాల్లో ఏర్పడినప్పుడు ట్యూబ్ అనేది చాలా సన్న ఛానల్ అన్నమాట. ఇందులో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా గ్రో అవ్వలేదు. గ్రో అవ్వలేక ట్యూబ్ ని బ్రేక్ చేయటం అనేది చూస్తుంటాం. దాన్నే మనం ట్యూబల్ రప్చర్ లేదా ట్యూబల్ అబార్షన్ అంటే ట్యూబ్ లో నుంచి బయటికి పెల్విక్ క్యావిటీలోకి రక్తం అనేది కారటం జరుగుతుంది. దానివల్ల పొత్తి కడుపు అంతా ఎక్కువ సివియర్ గా నొప్పి రావటం, వాళ్ళకి బీపీ పడిపోవటం, పల్స్ రేట్ చాలా ఎక్కువ అయిపోవటం, ఇటువంటి సిమ్టమ్స్ లో మనకి ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతూ ఉంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని డయాగ్నోస్ చేయడానికి మనం యూజ్ చేసే కామన్ టెస్ట్ బీటా హెచ్సిజి బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్. ఈ స్కానింగ్ లో మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? నార్మల్ గర్భం అయితే గర్భాశయం లోపల మనకి స్కానింగ్ లో కనిపించాలి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు గర్భాశయం ఖాళీగా ఉంటుంది ఆర్ లేకపోతే సూడో జెస్టేషనల్ సాక్ అంటాము. అంటే నార్మల్ గర్భాశయంలో ఉండే గర్భం లాగా కాకుండా ఇది కొద్దిగా అన్హెల్దీగా కనిపిస్తది. ఈ సూడో జెస్టేషనల్ సాక్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ బయట ట్యూబ్ లో ఉండటాన్ని మనం స్కాన్ లో గుర్తించవచ్చు. ట్యూబ్ లో మనకి యూజువల్లీ ట్యూబ్ అనేది స్కాన్ లో కనిపించదు. బట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ నిలబడుతుందో ట్యూబ్ ఉండే ప్రదేశంలో మనకి ఒక చిన్న మాస్ లాగా ఎక్టోపిక్ మాస్ లాగా స్కాన్ లో కనిపిస్తుంది. ఈ రెండు యూజ్ చేసుకొని అంటే బీటా హెచ్సిజి బ్లడ్ టెస్ట్ పేషెంట్ కి మనకి కనిపించే సిమ్టమ్స్ అండ్ స్కానింగ్ లో వచ్చే మన ఫైండింగ్స్ ఇవి చూసుకొని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనం
మనం ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యామంటే తొందరగా ట్రీట్మెంట్ చేయటం వల్ల మెడికల్ గాని అంటే మందుల ద్వారానే ఈ కండిషన్ ని మనం ట్రీట్ చేయొచ్చు. స్టార్టింగ్ స్టేజ్ లో మనకి చిన్న మాస్ ఉన్నప్పుడు వెరీ ఎర్లీ పార్ట్ ఆఫ్ ద జెస్టేషనల్ ఏజ్ లో గానీ చూసామంటే మెడిసిన్స్ ఇవ్వటం వల్ల మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. అలా కాకుండా మనం లేట్ గా డయాగ్నోస్ చేసినట్లయితే పేషెంట్ ఏ టైంలో అయినా ఎక్కువ పెయిన్ తో ఎమర్జెన్సీలో ల్యాండ్ అయినప్పుడు ట్యూబ్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. ఆ ట్యూబ్ ని మనం ఒక్కొక్కసారి రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ థ్యాంక్ యూ అండి.